తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ అభిమానులు, తెలంగాణ వాసులు అందరూ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. అదేంటంటే తెలంగాణలో ఉన్న లీడర్షిప్ ఎప్పుడైనా గొడవలు పడ్డా, ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వీళ్ళకి విభేదాలు వచ్చినా, వీళ్ళకి మధ్యలో ఏదైనా కేసులకు సంబంధించిన విషయాలు ఏదైనా వచ్చినా, ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఉన్న నాయకుల పట్ల అయితే ఈ పచ్చ మీడియా ఎప్పుడూ గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవడెప్పుడు కొట్టుకు చేస్తాడు, ఎవడు ఈ పార్టీలోంచి బయటికి వెళ్తాడు, ఎవడు ఏ కేసులో ఇరుక్కుంటాడు, ఎవడు అరెస్ట్ అవుతాడు అని పొద్దున్న లేస్తే రాత్రి వరకు నక్కలు యాక్చువల్గా నక్కలు. వాటికి బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది, కానీ ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో, మన చంద్రబాబు గారి పచ్చ మీడియా, ఇవి ఆ నక్కల కంటే చాలా ఘోరం. ఎప్పుడెప్పుడు ఈ తెలంగాణ ఫ్లేవర్ ఉన్న ఈ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అందులో ఉన్న మంచి మంచి నాయకులు, ఎందుకంటే చంద్రబాబుని తరిమి కొట్టారు అప్పట్లో. ఆయన చేసే పనులు తెలంగాణ పట్ల, తెలంగాణని దోచుకునే విధానాల పట్ల, తెలంగాణకు జరిగిన అన్యాయాల పట్ల, ఆయన చూసిన చిన్న చూపు వైఖరి పట్ల అన్నిటినీ ఎండగట్టి తోసిపారేశారు అవతలికి. సో అది మరి బాబు గారు అంటే మరి విషం పెట్టుకుంటారు కదా, గుండెల నిండా విషం నింపుకుంటారు ఆయన. పైకి మాత్రం నేను అందరినీ క్షమిస్తాను, నేను యేసుప్రభు లాంటి వాడినే అని చెప్పి ఎవరో భజన చేయంగానే ఈయన అనుకుంటాడు. కానీ యేసుప్రభులాగా జీవించడం అంత ఈజీ కాదు చంద్రబాబు నాయుడు గారు. సో ఒళ్ళంతా విషం పెట్టుకొని ఆ విషయంతో ఈ మీడియా ద్వారా ఆయన హృదయంలో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో వీళ్ళు చెప్తారనమాట. కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, తమ్మునేల్స్లో వెంకటకృష్ణ, మన ఆయన ఉన్నాడు కదా, ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ, వీళ్ళంతా తమ్మునేల్స్లో కేటీఆర్ అరెస్ట్ అని పెట్టేస్తారు అరెస్ట్ కాకముందే. అప్పుడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంకా ఆయనకి కన్ఫర్మేషన్ అవ్వలేదు, అప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పెట్టేశారు తమ్మునేల్స్లో పిచ్చగా. టీవీ5, ఎన్టీవీ, ఏబిఎన్ వీళ్ళందరూ. ఎక్కడ తెలంగాణ నాయకుడు, గట్టి నాయకుడు మళ్ళీ వచ్చేస్తాడేమో అని ఇలా భయం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి టీడీపీ అనుకూలమైన వ్యక్తిగా పేరుంది కాబట్టి, ఆయన వస్తేనే వీళ్ళందరికీ మంచిది, అంతకుముందున్న వీళ్ళ రిలేషన్స్ని బట్టి. కాబట్టి ఎప్పుడు తెలంగాణ మీద పడితే ఈ పచ్చ మీడియాని మళ్ళీ తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటూ నీచమైన తమ్మునీల్స్ పెడుతూ లేని వార్తలు ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా సృష్టించి సమాజాన్ని పాడు చేస్తున్న ఈ మీడియా, అసలు పాడు చేస్తుంది మీడియానే ఈ సమాజాన్ని, అది తెలుసుకోండి.